దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము. మోషే కుమారులు గెర్షోము, ఎలియేజరు. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. ఎలియేజరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి. అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి. ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులలో ఎరీయా పెద్దవాడు. అమర్యా రెండవవాడు. యహజీయేలు మూడవవాడు. యెక్మెయాము నాల్గవవాడు. ఉజ్జియేలు కుమారులలో మీకా పెద్దవాడు. యెషీయా రెండవవాడు. మెరారీ కుమారులు మహలి, మూషి. మహలి కుమారులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి, కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసుకునిరి. మూషీ కుమారులు ముగ్గురు: మహలి, ఏదెరు, యెరీమోతు. వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడిరి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారై తమ తమ పేరుల లెక్క ప్రకారము ఒక్కొక్కరుగా ఎంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు కనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీయులు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవ కొరకైన ఉపకరణములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీయులలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పనిచూచుటకును వారి వశముననున్న యెహోవా మందిర సేవ కొరకై సాలలలోనూ గదులలోనూ ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును, దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను, నైవేద్యమును, తగిన సన్నపు పిండిని, పులుసులేని భోజ్యములను, పెనములో కాల్చుదానిని, పేల్చుదానిని, నానా విధమైన పరిమాణములు కలవాటిని, కొలతగలవాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాలములయందు యెహోవాను గూర్చిన స్తుతిపాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోనూ అమావాస్యలలోనూ పండుగలలోనూ యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరియైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధ స్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉండెను.